రావ్ బహదూర్ అంటే అర్థం తెలుసు కదా మీకు. రావ్ అంటే ప్రిన్స్ అండ్ బహదూర్ అంటే బ్రేవ్. రావ్ బహదూర్ అంటే ధైర్యం గల యువరాజ్ అని అర్థం. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఈ రోజు మనం రియాక్ట్ అవ్వబోతున్న వీడియో వచ్చేసి మన మోస్ట్ లవ్వింగ్ యాక్టర్ సత్యదేవ్ గారిది రాజబహదూర్ టీజర్ అయితే వచ్చేసింది. అండ్ తెలిసిందే కదా, మన జిఎంబి అంటే ఘట్టంనేని మహేష్ బాబు తీస్తున్నారు, ఆయన ప్రొడ్యూస్డ్ బై ఆయన సెకండ్ ఫిలిం ఇది జిఎంబిది. అలాంటిది మూవీ ఎలా ఉండబోతుంది అండ్ అలాగే గ్లిమ్స్లో చూపించారు అసలు. అంటే చాలా షేడ్స్ ఉన్నాయి క్యారెక్టర్స్ కానీ, కాస్ట్యూమ్స్ గానీ చాలా షేడ్స్ ఉన్నాయి సత్యదేవ్ అన్నలో. సత్యదేవ్ అన్న యాక్టింగ్ తెలిసిందే కదా, అసలు క్రేజీ ఉంటది. ఇంక అందుకనే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ చేయకుండా అండ్ అలాగే డ్రాక్ చేయకుండా ఫస్ట్ అయితే మనం వీడియోకి అయితే రియాక్ట్ అయిపోదాం, టీజర్‌కి అయితేనే. సో లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో. జిఎంబి ఘట్టంనేని మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్. ఏంటది ఇన్సెట్ ఏదో వస్తుంది, ఏదో న్యూ క్రియేచర్. ఓహ్! నైస్, ఇంట్రెస్టింగ్ బీజిఎం. ఓ సత్యదేవ్ అన్న, వెనకది ఏంటది? చచ్చిపోయి ఎవరు? వాళ్ళ ఖర్చు చేస్తుంటది. నీకు సంవత్సరం క్రితం చెప్పాను, అతను 4 నెలలకి ఎక్కువ బతకడానికి. నా లైఫ్లో లివర్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఎన్నాళ్ళు బతికిన వ్యక్తిని చూడలేదు. ఓహో, లివర్ క్యాన్సరా? ఏం చేయలేమంటారా డాక్టర్? హీఈస్ ఆల్రెడీ ఏ మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్. ఓ పా, హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? అదే నువ్వనా నిన్న రహస్యం. నైస్. ఏం చేసినావురా? చిన్నప్పుడు కళ్ళకి ప్రపంచం చాలా విశాలంగా కనిపిస్తుందండి. మనం పెద్ద కొద్ది అది చిన్నదైపోతుంది. శారీరక ఎదుగుదల వల్ల అనుకుంటా, మానసిక ఎదగపోవడం వల్ల తెలుసుకోవాలి అందరూ. ఒకప్పుడు నా ప్రపంచం కూడా చాలా విశాలంగా ఉండేది. డైలాగ్ మోడల్స్ కూడా మార్చాడా? ఓకే, కొంచెం అర్థమైంది. నా పేరు రామప్ప. మెచ్యూర్ అయిందా? నా పేరు రేణుక. రావ్ బహదూర్ అంటే అర్థం తెలుసు కదా మీకు. రావ్ అంటే ప్రిన్స్ అండ్ బహదూర్ అంటే బ్రేవ్. రావ్ బహదూర్ అంటే ధైర్యం గల యువరాజ్ అని అర్థం. నైస్. భయాలు, Experience the భ్రమలు, ఊహలతో విలవిల్లాడిపోతూ ఉంటాడు ఆయన. బా, అసలు క్రేజీ ఉంది కదా మొత్తం సెటప్ అంతా. అప్పకే పిచ్చి బాగా ముదిరిపోయింది బాబు. ఓల్డ్ గెటప్. ఏంటి అప్పుడప్పుడు స్ప్రా తప్పి పడిపోతున్నారంట అని అడిగితే నేనంతే సాయిబాబా యేసుక్రీస్తులాగా అప్పుడప్పుడు యోగ నిద్రలోకి వెళ్ళొస్తుంటా అని చెప్పారు మీ ఫ్రెండ్. ఇంకెంత సంవత్సరం 4 నెలలు వస్తానని చెప్పినాడు. నేను చచ్చినాడా? బాగా ఉంటుందిగా. ఏదో ఇంటెన్స్ కథ చెప్పాలనుకున్నారు మనకి. బాగుంది బా. నా కథ కానీ సినిమాగా తీయాలంటే 2 భాగాలుగా తీయాలి తెలుసా? కనీసం 2 భాగాలుగా. మ్యాన్ ఆఫ్ మెరకిల్ సత్యదేవ్ ఇనాస్ రాజా బహదూర్, రావు బహదూర్. ఇంకా ఎలా బ్రతుకున్నాననే కదా మీ అందరు అనుమానము. ఆ చిట్కా ఏంటో మాకు నేర్పించండి సార్, మేము పాటిస్తాం. అది ఒకరు నేర్పితే వచ్చేది కాదు. మరి స్వయంగా వచ్చేది. జీవితం సంకనాకపోయినప్పుడు ఆటోమేటిక్ గా శక్తులు సిద్ధిస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఫనీ. ఫన్నీయా? నో, దట్స్ నాట్ ఫన్నీ. ఐమ్ సీరియస్. నైస్ అబ్బా. అంటే ఒక హాలీవుడ్ మూవీ డూ లిటిల్ మూవీ చూసినట్టు అనిపించింది నాకు. సో ఆర్డీజేది డూ లిటిల్ మూవీ ఉంటుంది, హాలీవుడ్లో తీశారు, ఐరన్ మ్యాన్. సో ఆ క్యారెక్టర్ ఆర్డీజే ఆ డూ లిటిల్లో సేమ్ అలాగ ఉంటారు అనమాట. ఆ వరల్డ్ అలాగ అనిపించింది నాకు, డూ లిటిల్ వరల్డ్ లాగా. చాలా బాగుంది నాకైతే. సూపర్ ఎక్సైటింగ్ అనమాట. ఎంత అంటే అసలు గ్రాఫిక్స్ కానీ, స్క్రిప్ట్ అంటే ఎలివేషన్స్ కానీ, అంటే సీన్స్ అదిరిపోయినాయి అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మహేష్ బాబు గారు టచ్ చేశారంటేనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంత. ఎందుకంటే ఆయన ఏది అంత బేగా టచ్ చేయరు, నమ్రత గారు ఆళ్ళుని. సో అలాంటిది వాళ్ళే ముందుకొచ్చి ప్రొడ్యూస్ చేసి తీస్తున్నారంటే ఇంకా క్రేజీ స్టోరీ అని చెప్పాలి, అనుకోవాలి మనం. ఇంక తప్పదు. నాకైతే చాలా బాగా నచ్చింది. 3 జూలై ఓకే, నెక్స్ట్ మంత్. నేను ఇంకా 28న 29 దింపేస్తారు జూన్ అనుకున్నా.
బావుందబ్బా! అసల చాలా బావుంది నాకైతే. టీజర్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే క్రేజీ ట్రైలర్ అనమాట. మన తెలుగు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టీజర్ అనమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఫ్రేమ్స్ గాని, ఆ సత్యదేవన్ యాక్టింగ్ గాని అంటే చాలా షేడ్స్ యంగ్ దాని తర్వాత మెచ్యూర్ బాయ్‌లాగా అండ్ అలాగే ఒక లవర్ బాయ్‌లాగా తర్వాత ఓల్డ్ దాని తర్వాత అబ్బో! మామూలుగా లేదుగా అసల. మొత్తం జీవితం మొత్తం రావు బహదూర్ జీవితం మొత్తం ఎలా ఉందనేది మొత్తం చూపిచ్చారు ఇందులో. ఒక్క టీజర్‌లోనే ఇంతలా చూపిచ్చారంటే క్రేజీ గదా! అసల బాగా నచ్చింది నాకు. చేసినావురా అండ్ చాలా ఇది విశాలంగా చూడండి కనిపిస్తదండి. నాకు మనం అంటే చెప్పాడనమాట. నాకు నచ్చింది ఇదే డైలాగ్ డెలివరీ. ఓల్డ్ మ్యాన్ ఎలా మాట్లాడతాడో అంటే కొంచెం కామెడీ సర్కాస్టిక్‌గా కొంచెం మళ్ళీ గట్టిగా మాట్లాడే ఆ మోడ్యులేషన్ ఏమైతే ఉందో అది నాకు చాలా బా నచ్చింది. ఇది ఓల్డ్ గెటప్ మోడ్యులేషన్ అది. సో, నా జీవిత చరిత్ర తీయాలంటే ఒక్క పార్ట్ సరిపోదు 2 పార్ట్‌లంట. సో, ఇదేమన్నా 2 పార్ట్స్ ఏమన్నా ప్లాన్ చేశారేమో చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ప్రస్తుతానికైతే నా రియాక్షన్ అయితే ఇదే ఈ మూవీ మీద. 'రావు బహదూర్' అయితే క్రేజీ ఉంది. సో, టీజర్ అయితే చింపేశారు గైస్. నాకైతే చాలా బా నచ్చింది. అండ్ మీకెలా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే నా రియాక్షన్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ 1.2కి వచ్చేసాం. 1.2K అండ్ 1.5 అలాగే 2కి వెళ్ళిపోదాం. సో, మీరు ఇయన్నీ మీ చేతుల్లో ఉంది. నాకు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే మనం అలా వెళ్ళిపోతాం అనమాట. అండ్ ఈ రోజుకి మన వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఇంక చాలు. ఇక్కడితో లాగ్ ఎక్కువ పడకూడదు. ఎందుకంటే స్వీట్‌గా 6 మినిట్స్‌లో అవ్వగొట్టేయాలి. అంతే అబ్బా! మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మళ్ళీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ సీ యూ సైనింగ్ ఆఫ్. బై బై. టాటా.